హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది మన అడ్రస్ అండి. ఇప్పుడు మీ డిస్ప్లే కనబడుతుంది. రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలవచ గ్రామం. ఈ ఇది కొద్దిగా అయితే పెట్టల మీద ఉందండి. ఈ నల్లబొట్ల సేతువ ఎవరికైనా కావాలంటే ఇప్పుడు తయారు చేసుకుని మళ్ళీ పెట్టల మీద వేసుకోవాలి. అలాగే కక్కరి అంటే ఇది 22 హైట్ ఉంటుంది. అయితే ఏజ్ అయితే 1.5 అలా ఉంటుంది. అలాగే వీటి తప్పిన వీడియోలు మొత్తం మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, సెండ్ చేస్తాను. వాట్సాప్లో మీరు చూడండి, తప్పిన వీడియో నచ్చితేనే తీసుకోండి. ఎందుకంటే మనం బ్యాచ్ రాగానే అదే రోజు మనం తప్పిన వీడియోలు పెడతాము. అలాగే మా దగ్గర ఏ కోళ్ళు తీసుకున్నా సరే కొద్దిగా మీకు ఇందులో తప్పిన నచ్చింది ఏదైనా సరే మీరు తయారులో పెట్టుకుంటే ఇంకొద్ది మారుతుందండి. ఎందుకు మారుతుందంటే మేము కొనేటప్పుడు ఓన్లీ చూసేది ఏంటంటే దాని తప్పిన బాగుందా లేదని చూస్తాము. చూసిన తర్వాత ఆ బాగుంటే మనం అది యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. అలాగే మనం అమ్మేటప్పుడు కూడా మీకు అది చూపిస్తాము. ఇది తప్పిన ఎలా ఉంటుంది, దీని సైజ్ ఇది అని అని మేము కొని లాభం తీసుకొని మీకు అమ్ముతాము. కాబట్టి మీకు గట్టి మేపులు కావాలన్నా లేదండి మీరే తయారు చేసుకోవాలి. లేదు వెంట వెంటనే కట్టేసుకుంటే సరిపోతాయి. దేనికి కిందులు గట్ట ఉండవు. కిందులు ఏమైనా ఉంటే మేము చెప్తాం ఇక్కడ. ఇది పలానా దానికి కిందు అని మేము ఖచ్చితంగా చెప్తాం అనమాట. అది మా దగ్గర మాత్రం అన్ని విధాలుగా టెస్ట్ చేసిందరే మీకు పంపిస్తాము. అంతే తప్ప ఎలా పడితే అలా పంపించేది ఏమి ఉండదు. అలాగే ఇప్పుడు ఒక మైలా కోడిపుంజు మీకు వస్తుందండి. ఆ మైలా కోడిపుంజు స్టోరీ ఏంటంటే ఇది మనకిచ్చిన రైతు ఇది 3 టైమ్స్ ఉన్నారని చెప్పారండి. ఓకే, ఇదైతే దీని రంగు అయితే కోడి మైల. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఎవరు జోడీలు దొరకట్లేదని దానికి కలర్ రాస్తారు. దాని రంగు అయితే కోడి మైల అండి. నెక్స్ట్ ఒక్కోసారి ఫోన్లు ఎత్తపోవడం కారణం ఏంటంటే మొన్న నేను 38 కోళ్ళు పెట్టినప్పుడు హాఫ్ అన్ అవర్లో 25 కోళ్ళ పైన అయ్యాయండి. ఆ 25 కోళ్ళలో మనం ఏ కోళ్ళు ఎటు సైడ్ పంపిస్తున్నాం అనేది చాలా అరగంటలోనే మనం అన్ని కూడా సెట్ చేసి పంపించడం జరిగింది. హైదరాబాదు, మచిలీపట్నం, విజయవాడ, నెల్లూరు, కావలి ఆ టైంలో ఫోన్లు ఎత్తకపోవడం కానీ లేకపోతే రిప్లైలు కరెక్ట్గా రాకపోవడం కానీ జరుగుతుంటాయి. అవన్నీ మీరు పట్టించుకోకూడదు, తప్పదు. అలాగే రాత్రి ఇది కరెక్ట్గా మేము ఆ వీడియో మీరు చూసిన టైము రాత్రి 12:30 అండి కరెక్ట్గా అది. అలాగే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల ఒకసారి ఫోన్ ఎత్తలేము. కానీ వాట్సాప్లో రిప్లైలు వస్తాయి, కొద్దిగా లేట్గా వస్తాయి. అలాగే ఎవరైనా కొనుక్కుంటే ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి వెళ్ళిపోతుంది కోడి. మామూలుగా 1000, 2000 అడ్వాన్స్ కొట్టి పక్కన పెట్టారనుకోండి, మళ్ళీ అది మీకు ట్రాన్స్పోర్ట్ అవ్వదు. మీరు తీసుకోకపోతే నేను ఇంకోళ్ళకి అమ్మడం కూడా అవ్వదు. అలాగే మనకి మంచి మంచి కస్టమర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారండి చాలామంది. దీన్ని ఉంచే అని చెప్తారు. ఉంచే అని చెప్పిన తర్వాత అలా ఉంచడానికి ఇబ్బంది లేదు. వాళ్ళు ఏమి డబ్బులు కూడా ఎగ్గొట్టరు. కానీ ఇప్పుడు కోడి పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పుడప్పుడు అమ్ముకుని పంపించుకోవాలండి. ఎందుకంటే ఈ రోజున కూడా రేపు ఎలా ఉంటుందో తెలియదు పరిస్థితి. ఆ టైప్లో మనం ఏదో రీసేల్ చేసుకునేవాళ్ళం. ఒక 10,000 రూపాయలు కోడిని ఉంచామనుకోండి, అది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లం వచ్చి పోయిందంటే 10,000 రూపాయలు లాస్ అవుతాం. అందుకనే మా దగ్గర ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మా దగ్గర బాగున్నప్పుడే కోడిని అమ్ముకోవాలి. ఎవరి కోసమైనా మొహమాటం కోసం ఉంచితే అది ఏదైనా అయిందంటే ఆ భారం అంతా మన మీద పడుతుంది. కాబట్టి కోడి విషయంలోనే మనం ఎవరికి ఏమీ ఉంచట్లేదు. ఎవరు ఏమనుకోవద్దు దాని గురించి. నెక్స్ట్ మన ఫోన్ స్విచ్ ఆఫే ఉంటుందండి ఎక్కువగా. ఎందుకు స్విచ్ ఆఫ్ ఉందని ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. వాట్సాప్ కాల్ పనిచేస్తుంది, వాట్సాప్ చాట్ పనిచేస్తుంది. వాట్సాప్ కాల్ ఎవరైనా ఒకసారి చేసినప్పుడు మేము ఎత్తకపోతే మళ్ళీ ఓ 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చేయండి. వరుస పెట్టి 3, 4 సార్లు వరుస పెట్టి కొడితే అది బ్లాక్‌లో పడుతుందండి ఎళ్లి. ఎందుకు అలా చెప్తున్నామంటే ఇప్పుడు ఒక పార్సెల్ ఏస్తున్నాం అనుకోండి. ఒక పార్సెల్ పెట్టి తీయడానికి గాని, ఏయడానికి గాని ఒక 5 నిమిషాలు టైం పడతది. ఆ టైంలో మీరు ఫోన్ చేసినప్పుడు మేము ఎత్తకపోతే మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయండి. అంతే తప్ప వరుస పెట్టి కొడితే అది ఎళ్లి ఆ నంబర్ ఎళ్లి బ్లాక్‌లో పడతదండి. అది తప్పుగా అర్థం చేసుకోవద్దు. మాకుండే ఇబ్బంది వల్ల చెప్తున్నాము. ఎందుకంటే సిగ్నల్స్ క్రాస్ చేస్తుంటాం. నైట్ టైమ్ డ్రైవ్ చేస్తుంటాం. అటువంటప్పుడు ఆ విధంగా ఫోన్ చేయడం వల్ల ప్రమాదం అనమాట. దాని గురించి. అంతే తప్ప ఇంకోటేం కాదు. ఎవరికైనా కావాలంటే వాట్సాప్ గాని, నెక్స్ట్ వాట్సాప్ కాల్ గాని చేయండి. థాంక్ యూ ఆల్.